నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రభుత్వం చేనేత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు చేనేత జౌళి శాఖ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. చేనేత కార్మికులు పేదరికాన్ని అనుభవిస్తూ కూడా మగ్గం మీద వస్త్రాలు నేస్తూ జీవనోపాధి పొందుతున్నారని జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు సమీపంలోని ఈతముక్కల, ఉలిచి తదితర ప్రాంతాల్లో కూడా చేనేత వస్త్రాలు తయారు చేస్తుంటారని అన్నారు. చేనేత వస్త్రాల వాడకంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో చేనేత కార్మికులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జనసేన జిల్లా అధ్యక్షుడు శేఖరియాద్, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి బి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా పని ఉంది వీళ్ళకి, కాకపోతే ఏంటంటే అందరికీ నమస్కారాలు. ఈరోజు జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో మన జేడీ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మేయర్ గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు అందరూ కూడా ప్రముఖుల మధ్యలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. వాళ్ళ కార్మికులందరికీ, ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా పేదవాళ్ళు వాళ్ళు. ఈరోజు దాని సరైన గిట్టుబాటు ధర లేకపోవటం, అదేవిధంగా చేనేత వస్త్రాలని ఈరోజు అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా చాలా పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఆ రోజు ఉండే పరిస్థితులు కూడా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితులు కూడా మేము చూసాం. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకించి వీళ్ళని ఆదుకోవటానికి వాళ్ళకి సరైన సదుపాయాలు అవి ప్రభుత్వం కొనేటట్టుగా, వాళ్ళు చేసిన వస్త్రాలను కూడా ప్రభుత్వం కొనే విధంగా ఒక రేటు ఫిక్స్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలు అంతా కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ చేనేత వస్త్రాలు ఎవరైతే ఈ రోజు కూడా మగ్గం పెట్టుకొని కష్టపడుతున్నారో, ఎక్కువ మంది మహిళలు కూడా దీని మీద కష్టపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు చీరాల్లో కూడా ఎక్కువ మంది అక్కడ చీరలు కానీ లేకపోతే పంచెలు కానీ కొన్ని అక్కడ కూడా ఈ కార్మికులు ఉన్నారు. ఆ చేనేత కార్మికుల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టుకొని దాని సూచనల వల్ల ఈరోజు అక్కడ క్యాన్సిల్ అయింది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఈరోజు చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్పడానికి, వాళ్ళకి అవగాహన తెలియజేయడానికి, వాళ్ళు చేస్తున్న ఇబ్బందులను కూడా తెలుసుకోవడానికి ఈరోజు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు అందరం కూడా దాని మీద ఈ కార్యక్రమాలు ప్రతి ప్లేస్లో కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వాళ్ళు చేసే చేనేత వస్త్రాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మనం ధరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఆ భగవంతుడు ఒక్కొక్కరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళ చేనేత కార్మికులకు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. మా వల్ల ఏది కూడా మేము చేస్తాం. ఈరోజు అదేవిధంగా 5గురిని ఎవరైతే ఏజ్డ్గా ఉండి 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ రోజుకి కూడా చేనేత వస్త్రాలకి మగ్గం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా సన్మానించుకోవటం ఒక మంచి సూచిక అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మన జేడీ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చేనేత జాతీయ దినోత్సవం 10వ జరుపుకున్న సందర్భంగా ఇది మనకి 1905 సంవత్సరంలో బ్రిటిష్ వారు
మనకి బెంగాల్ ఒక నిరసన సందర్భంగా 1925 సంవత్సరం మన 2015 నుంచి మనకి మోడీ గారి గవర్నమెంట్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది, ఏర్పాటు దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 7వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మన చేనేత కార్మికులు మన ప్రకాశం జిల్లాలో మనకి ఈత మొక్కల మనకి చేనేత వ్యవస్థ ఉన్నది. ఈత మొక్కల వచ్చి ఉలిచి ప్లస్ మడనూరు, అమ్మనప్రోలు, రాపర్ల విలేజ్ గ్రామాల్లో ఉన్నది. దీంట్లో మనకి ఎక్కువగా ఈత మొక్కలు అనేది లుంగీలకి ప్రసిద్ధి కాబట్టి మనం భౌగోళిక గుర్తింపు కోసం దానికి అప్లై చేయడం జరిగింది. మనకి లుంగీలకి ఫేమస్ చెందిన ఈత మొక్కల సొసైటీ, అదేవిధంగా మన చీమకుర్తి సొసైటీలో కూడా షర్టింగు ఫ్యాంటింగ్ ఉన్నాయి. దానికి కూడా మనకి ఫేమస్. జిల్లా రీఆర్గనైజేషన్లో మన చీరాల వరకు మన జిల్లా మనకి సపరేట్ అయింది కాబట్టి మన జిల్లాలో తక్కువ వ్యవస్థ ఉన్నప్పటికీ మన చేనేత కార్మికులు వాళ్ళ యొక్క వృత్తిని అవలంబించి చేనేత మజూర్లు ఎక్కువ వచ్చేటట్టు సహాయం చేసి 24,000 రూపాయల స్కీమ్ ఒకటి ఉంది. దానికి నేతన్న నేస్తం స్కీము, దాని ద్వారా మనకి లబ్ధి చెందుతుంది. ఈరోజు జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవ సందర్భంగా మరి చేనేత కార్మికులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మనకి గతం చరిత్ర కనుక చూసుకున్నట్లయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, అంటే స్వాతంత్రానికి ముందు కూడా మరి బాపూజీ గాంధీ గారు చేనేత వస్త్రాలను అందరూ కూడా ధరించాలని చెప్పేసి ఆనాడే విదేశీ వస్త్ర బహిష్కరణ అంటూ చేసి మరి ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశంలో తయారైన వస్త్రాలను మనం ధరించాలని చెప్పేసి అప్పట్లోనే మరి పెద్ద నినాదం చేయడం జరిగింది. అప్పుడే మరి పెద్ద జాతీయ నాయకులు అందరూ కూడా మరి విదేశీ వస్త్రం కూడా కాల్చివేయడం కూడా జరిగింది. అది గత చరిత్ర. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి చేనేత కార్మికుల యొక్క వాళ్ళ యొక్క జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏడీ గారు చెప్పారో దాని ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగే విధంగా ముందుకు వెళ్తూ, అలాగే ప్రజలందరూ కూడా చేనేత వస్త్రాలను ధరించాలి. ఎందుకంటే అవి చాలా ఆరోగ్యకరమైన వస్త్రాలు. ముఖ్యంగా మరి ఎండాకాలం అయితే దానికి సంబంధించి మరి కాటన్ దుస్తులు ధరించడం వలన మరి మనం ఆరోగ్యంగా ఉంటామనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా మరి విదేశీ వస్త్రానికి మరి పోకడలకు పోకుండా మనం ఖచ్చితంగా మన భారతదేశంలో తయారైన వస్త్రాలు, ముఖ్యంగా చేనేత వస్త్రాలను కనుక మనం ధరించినట్లయితే మన యొక్క పరిశ్రమలు అభివృద్ధి చేసుకున్నట్లు ఉంటుంది. అలాగే కార్మికులకి మరి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. జిల్లా సమగ్ర అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత, స్వాతంత్ర దిన వేడుకల నిర్వహణపై ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక పరిస్థితులు, ప్రత్యేకతలను పరిగణనలోకి తీసుకొని 2047 నాటికి జిల్లా సాధించాల్సిన అభివృద్ధిని తెలిపేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు గుర్తించి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను కూడా తెలపాలని కోరారు. అందుకుగాను వారికి సంబంధించిన టూర్ డైరీని ప్రతి వారం పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొనే చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ నెల 15న పోలీసు కవాతు మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. శకటాలు, స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీఐపీలకు ఆహ్వానం, ఇన్ఛార్జి మంత్రి ప్రసంగ ప్రతుల తయారీపై దృష్టి పెట్టాలని అన్నారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, మార్కాపురం ఉప కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని అడిగితే మీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అందరి పేర్లు కూడా నేను ముందు చూసిన ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. అలా పంపకండి. దెన్ దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దోస్ హూ ఆర్ వర్కింగ్, దోస్ హూ ఆర్ నాట్ వర్కింగ్. అందరికీ ఒకేలాగా అయిపోతుంది. నిజంగానే అక్కడ బాగా పని చేస్తున్న వారు, ఇఫ్ యూ వాంట్ టు అప్రిషియేట్ దెమ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 1%, మోర్ దెన్ ఇనఫ్. అలా మీరు సర్టిఫికేట్ ఇస్తేనే వారు కూడా ఒక ఇది ఉంటుంది, మేము పని చేసాము. ఎవరు సెలవు పెట్టి వెళ్ళిపోయినారు, యాబ్సెంటీస్, అటువంటి వారిని కూడా ఇద్దరి పేరు కూడా పంపండి అని పంపకండి. అలా పంపితే మాత్రం ఐ విల్ బి టేకింగ్ దట్ సీరియస్లీ. దట్ మీన్స్ HODs దే ఆర్ నాట్ వర్కింగ్, దే ఆర్ నాట్ రిలీవింగ్ దేర్ సబార్డినేట్స్ అని అర్థం. అదే సేమ్ డిఆర్ఓ గారు ఇక్కడ కూడా మీరు ఎవరెవరికి రికమెండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తున్నారో నిజంగానే బాగా పని చేస్తున్న వారికి మీరు ఎంతమంది అయినా కూడా పంపండి, నో ప్రాబ్లం. బట్ కంప్లైంట్స్ ఉన్న వారు, పని చేయని వారు, వారి పేరుని రికమెండ్ చేయకండి. అందరు HODs ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడే చేయండి. లాస్ట్ ఆగస్ట్ 14th నైట్ వరకు ఒక కూర్చొని అది చేయకూడదు. ఇప్పుడే మీరు మీ డిపార్ట్మెంట్ ఐడియా ఉంటుంది, యు సెండ్ ద లిస్ట్ టు డిఆర్ఓ గారు, జేసీ గారు ఫైనలైజ్ చేస్తారు. డిపార్ట్మెంట్స్ మీరు HODs ఎవరితో పంపిస్తున్నారు వారికి మేము ఇచ్చేస్తాము. బికాస్ మీ స్టాఫ్స్ మీకు తెలుసు ఎవరు చేస్తున్నారు. మేము
2 ఇష్యూస్ మీద ఈ రివ్యూ పర్మిషన్లో పెట్టుకోవడం జరిగింది మేడం. ఒకటి 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కోసమని క్యాబినెట్స్ కోసం అనుకున్నాను. రెండవది ఏంటంటే రాబోయే సైక్లోన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ కోసం అని చెప్పేసి ప్రిపేర్నెస్ కోసం కూడా అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రెగ్యులేటివ్స్ లేదు కాబట్టి ఒకదాని తర్వాత పెట్టుకోవాలని పర్మిషన్ ప్లాన్ చేయడం జరిగింది. ముందుగా ఈ 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి సంబంధించి ప్రిపరేటరీ ఒంగోలు మండల పరిధిలోని రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ ఎన్ వాసు తెలిపారు. నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. కౌలు రైతుల కార్డులు వెంటనే వారికి ఇచ్చేందుకు వీఆర్ఓలు బాధ్యతాయుతంగా పనిచేయాలని అన్నారు. ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా సాధ్యమైనంత వరకు త్వరగా పనులు చేసి పంపించాలని అన్నారు. అసాధ్యమైన వాటిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అర్జీదారులకు తెలియచేయాలని తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ ఎన్ వాసును కార్యాలయ సిబ్బంది సత్కరించారు. నా పేరు ఎన్ వాసు. నేను ఒంగోలు మండల తహసీల్దార్గా నిన్న 6వ తేదీ సాయంత్రం బాధ్యతలు స్వీకరించాను. నేను గతంలో ప్రకాశం జిల్లాలో వెలిగండ్ల మండల తహసీల్దార్గా పనిచేశాను. ఎన్నికల నిమిత్తం నెల్లూరు జిల్లాకి జలదంకి మండలంలో తహసీల్దార్గా కావలి డివిజన్లో పనిచేశాను. మళ్ళీ పూర్వ జిల్లాలకి తహసీల్దార్ని మళ్ళీ ఎన్నికల అనంతరం పంపడంతో నాకు ఒంగోలు తహసీల్దార్గా నన్ను నియమించడం జరిగింది కలెక్టర్ గారు. సో నేను బాధ్యతలు స్వీకరించాను. సో ఒంగోలు మండలానికి సంబంధించి ఎటువంటి రెవెన్యూ సమస్యలు ప్రజలకున్నా సరే వాటిని సత్వరం పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ప్రజలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ పరమైనవి సర్టిఫికేట్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ ఏవైనా సరే నా దృష్టికి తీసుకురమ్మని చెప్తున్నాను. నిన్ననే మా స్టాఫ్తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజల్ని పదే పదే తిప్పకుండా చేయగలిగితే చేస్తామని, చేయలేకపోతే ఈ ఇబ్బంది ఉంది కాబట్టి చేయలేమని చెప్పండి తప్ప వాళ్ళని చుట్టూ కూడా తిప్పుకోవద్దని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఎవరన్నా వినకపోయినా సరే కార్యాలయంలో డీటీ గారిని కానీ ఆర్ఐ గారిని కానీ తహసీల్దార్ గారిని సంప్రదించమని విఆర్ఓ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇక ఈరోజు అయితే CCRC కార్డ్స్కి సంబంధించి టార్గెట్ ఉంది కాబట్టి ఇప్పుడే మాకు టెలికాన్ఫరెన్స్ జేసీ గారు కండక్ట్ చేశారు. దానికి సంబంధించి మీటింగ్ జరుగుతోంది. ఇక మండల అగ్రికల్చర్ ఆఫీసరు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని పిలిపించి CCRC కార్డ్స్ ఆ కౌలు రైతులకు ఇవ్వడంలో వేగవంతంగా అది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు బిడ్డకు తాగిస్తే రోగ నిరోధక శక్తి పెరిగి మంచి ఆరోగ్యకరమైన బాలుడిగా జీవిస్తారని ICDS PD మాధురి అన్నారు. నగరంలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ ప్రాజెక్టులను కార్యకర్తల సెంటర్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. చివరి రోజున PD కార్యాలయంలో ముగింపు కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ముగింపు కార్యక్రమంలో ప్రధానంగా బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వటం వల్ల ఆరోగ్యంగా ఉంటుందని, దానికి తోడు తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. మహిళలు సౌందర్యం కోల్పోతుందని బిడ్డకు పాలు ఇవ్వకుండా ఉంటున్నారని, అలాంటి బిడ్డలు పుట్టిన వెంటనే కానీ కొన్ని రోజుల తర్వాత కానీ మృతి చెందే అవకాశం ఉంటుందని, అందువల్ల తల్లులు తప్పనిసరిగా బిడ్డకు పాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ CDPO ఫణి రాజకుమారి, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవం కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకు ఈ అవగాహన వారోత్సవాలు చేయవలసిన అవసరం ఏమిటి అంటే, మనకి తల్లిపాలు పుట్టగానే బిడ్డకి ఇవ్వడంలో చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి. పుట్టగానే బిడ్డకి పాలు తాగించడం వలన వారికి అనారోగ్యం కలుగుతుందని, అరగదని, ఇట్లా రకరకాల అపోహలు వాళ్ళు కలిగి ఉంటున్నారు. కానీ పుట్టిన బిడ్డకి వెంటనే మొదటి గంటలోనే తల్లిపాలు అందించడం వలన శిశువుల యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతూ ఉంది. అలాగే తల్లికి కూడా ఇమ్యునైజేషన్ పెరుగుతుంది. వారికి ఒక శాస్త్రీయమైన అధ్యాయం ప్రకారం తల్లిపాలు మొదటి 6 నెలల పాటు అందించిన తల్లికి చేసిన అధ్యయనంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా తక్కువగా కనబడింది. అందువల్ల అటు తల్లి ఆరోగ్యానికి ఇటు పిల్లల ఆరోగ్యానికి మొట్టమొదటిగా పుట్టిన వెంటనే బిడ్డకి
తల్లిపాలు అందించడం అనేది అత్యంత ఆవశ్యకం. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసేలాగా, అట్లాగే ఓన్లీ తల్లికే కాకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని ఎంకరేజ్ చేసేందుకు అవకాశం తీసుకోవడం కోసం అందరికీ అంగన్వాడీ ప్రాజెక్టు వైజు, అంగన్వాడీ సెంటర్ల వైజు అవగాహన సదస్సులు ఇప్పటివరకు నిర్వహించడం జరిగింది. ఈ రోజున ముగింపు వారోత్సవాల సందర్భంగా పీడీ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పట్టు సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల రాయితీలు, ప్రోత్సాహకాలు అందించేలా చూస్తామని, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామంలో సాగులో ఉన్న పట్టు పురుగుల పెంపకం షెడ్లను, మల్బరీ తోటలను కలెక్టర్ పరిశీలించారు. సాగు చేస్తున్న రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగు ఎలా చేస్తారు, మార్కెటింగ్ సదుపాయం తదితర వివరాలను కలెక్టర్ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో పట్టు సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు అందచేసేదని, గత 5 ఏళ్లుగా రాయితీలు అందకపోవడంతో రైతులు సాగు పట్ల ఆసక్తి కనబరచడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పట్టు పురుగుల పెంపకానికి ఉపయోగించే మందులకు గతంలో 70% రాయితీ ఇచ్చేవారని, రాయితీని ఎత్తివేసి కేవలం సంవత్సరానికి 3,000 నగదు రాయితీ అందజేస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో మాదిరి పట్టు సాగు చేసే రైతులకు సబ్సిడీలతో పాటు ప్రోత్సాహకాలు అందజేస్తే రైతులు ఆ దిశగా సాగుకు ముందుకు వస్తారని తెలిపారు. కలెక్టర్ వెంట మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, సెరికల్చర్ అధికారులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు. సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ముందు గవర్నమెంట్. ఇప్పుడు అది తీసేసి సంవత్సరానికి 3,000 మాత్రమే వేస్తున్నారు. యాక్చువల్గా దాదాపు 5,000 రూపీస్ వచ్చేసి ఇయర్ పర్సెంటేజ్ కాస్ట్ వచ్చేసి 5,000. వీఆర్ కలెక్టింగ్ 25% ఫ్రమ్ ది ఫార్మర్. 3,700 ఇప్పుడేమైందంటే బీపీటీ చేస్తాం వరకు అకౌంట్స్లో కడతా ఉంది. పర్చేజ్ చేసి తీసుకొచ్చి అతను పొలంలో నాటాడు. నాటిన తర్వాత ఆఫ్టర్ 65 days రిలీజ్ చేస్తాం. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగ అపహరించే 5 దొంగల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.50 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీఐ కృష్ణయ్య వెల్లడించారు. పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్ల చోరీ వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని సీఐ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి వీరిని అదుపులోనికి తీసుకోవడం జరిగిందని అన్నారు. అద్దంకి, బల్లికురువ, సంతమాగులూరు, కొరిసిపాడు మండలాల్లోని పలు గ్రామాల్లో గత 4 సంవత్సరాలుగా వీరు రాగి తీగల కోసం ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తున్నట్టు తెలిపారు. అద్దంకి పట్టణానికి చెందిన పొట్లూరి చెంచురామయ్య, యాటగిరి రామయ్యలను అదుపులోనికి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. 6 మండలాల్లో కలిపి 39 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుంచి 330 కేజీల రాగి వైరు, 50 కేజీల అల్యూమినియం వైరును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. వీటి విలువ సుమారు 6,16,000 ఉంటుందని, వీటిలో 4,50,000 దాకా రికవరీ చేసినట్లు సీఐ కృష్ణయ్య తెలిపారు. రాబడిన సమాచారం మేరకు గత కొద్ది రోజులుగా మనం నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే ఇలాంటి నేరాలు గతంలో చేస్తున్నారో పాత నేరస్తులను నిఘా పెట్టడం జరిగింది. అందులో భాగంగా అద్దంకి టౌన్లో శ్రీరామ కాలేజీ వంటి 2 వ్యక్తులు ప్లస్ ఒక 3 మొత్తం రామయ్య మరియు మా పొట్టూరు చెంచురామయ్య మరియు యాటగిరి రామయ్య మరియు 3 వీళ్ళందరూ గతంలో ఈ పగలంతా కూడా వీళ్ళు ఈ సుబాబులు కర్ర పని కోసం, కట్టింగ్ కోసం వెళ్తుంటారు. అక్కడ పొలాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫర్లు మొత్తం కూడా ఐడెంటిఫై చేసుకోవటం, అవి దొంగిలిస్తే ఈజీగా మనీ వస్తుందని ఈజీ మనకి అలవాటు పడిపోయి, జర్సాలకు అలవాటు పడిపోయి వీళ్ళు అక్కడ రెక్కీ చేసిన పొలాల్లో సుబాబుల కోసం వెళ్ళినటువంటి పొలాలు రెక్కీ చేసుకోవటం, నైట్ పోయి అట్లా ఆ వైర్ కట్ చేసి ట్రాన్స్ఫర్ దిద్దడానికి పగలు కొట్టి ఆయిల్ కట్ చేసిన తర్వాత రాగి కాపర్ తీసుకెళ్ళి ఇక్కడ బయట అమ్ముకుంటుంటారు. ఇందులో భాగంగానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఈ కొరిసిపాడు, రేణింగవరం, బల్లికురువ, మార్టూరు, సంతమాగులూరు పరిసర ప్రాంతాల్లో చిన్నగంజా వేటపాలన కూడా వీళ్ళు చేసినట్టుగా వీళ్ళు నేరంగా తెలిచారు. అందులో భాగంగా మొత్తం 39 కేసులు
నమోదై ఉన్నాయి. వీళ్ళు 2020 నుంచి ఇలాంటి నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. వీళ్ళు నైట్ టైం కూడా తిరిగి ఎవరన్నా ఊళ్ళల్లో కనబడితే మేము షికారుకు వచ్చామని చెప్పి పిల్లలు పట్టుకుంటున్నాం, కుందేలు పట్టుకుంటున్నాం అని చెప్పేసి ఒక కవర్ స్టోరీతో వీళ్ళు తిరుగుతా ఇలా నేరాలకు పాల్పడుతున్నారు. మొత్తం 39 కేసుల్లో భాగంగా మన దగ్గర మొత్తం 66 ట్రాన్స్ఫర్లో మనం రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు వాళ్ళు క్రైమ్ నెంబర్ 250లో రీసెంట్గా ఉమ్మరేనిపాలెం కొత్తరెడ్డిపాలెంలో ఒక అఫెన్స్ చేసి ఈ మొత్తం ప్రాపర్టీ తీసుకొని వీళ్ళు సింగరకొండపాలెం దగ్గర ఐంటైన్ షాచి దగ్గర వేరే ప్రదేశానికి వెళ్ళి అమ్ముకోవడానికి ఆగి ఉంటే మనకు రాబడిన సమాచారం ప్రకారం నేను మరి మా సిబ్బంది వెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని విచారిస్తే వాళ్ళు మేము కొన్ని వ్యసనాలకి జలసాలకి అలవాటు పడి మద్యానికి అలవాటు పడి ఈ విధంగా మేము దొంగతనం అలవాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. వాళ్ళని ఈరోజు ప్రాపర్గా విచారించి ప్రాపర్టీ రికవరీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ రికవర్ చేసి ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. రాగి తీగ అపహరించే ముఠా సభ్యులెవరూ దోషులు కాదని, తమ బిడ్డలు నిర్దోషులంటూ ఎస్టీ కాలనీ వాసులు పోలీస్ స్టేషన్ ఎదుట వాపోయారు. ఈ దొంగతనాలకు తమ బిడ్డలకు ఎలాంటి సంబంధం లేదని తిమ్మాయిపాలెనికి చెందిన యువకుడు తమ బిడ్డలపై లేనిపోని నేరాలు ఆపాదింపచేశారని వాదించారు. కొద్దిసేపు పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్టీ కాలనీ వాసులు ఆందోళన చేశారు. పోలీసు అధికారులు రంగప్రవేశం చేసి అతన్ని అదుపులోనికి తీసుకుంటామని చెప్పారు. నిందితులంతా స్వచ్ఛందంగా నేరం చేసినట్లు అంగీకరించినందునే అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. చీమకుర్తిలోని వడ్డిపాలెంకు చెందిన తమ్మిశెట్టి రామ్మూర్తి ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఎడమకాలు ఎడమ చేతిని పోగొట్టుకున్నాడు. కడు పేదవాడైన రామ్మూర్తి సొంత ఊర్లో ఇళ్లు కూడా లేకుండా అద్దె ఇంట్లోనే ఉంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇంటికి అద్దె కట్టలేని పరిస్థితిలో తన అమ్మమ్మ గ్రామమైన మర్రిపూడి మండలం శివరాంపేట గ్రామంలో తలదాచుకుంటున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేక చికిత్స నిమిత్తం అప్పు చేసి వైద్యం చేయించుకున్నాడు. అప్పు తీర్చుకోవడం కోసం రామ్మూర్తి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. 6 నెలల నుంచి తిరగని ఆఫీసు లేదని, చివరకు వెలగపూడి సచివాలయం కూడా వెళ్లి సమస్య చెప్పుకున్నానని, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 6 నెలల నుంచి ఎదురు చూస్తుంటే అధికారులు అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుందని సమాధానం చెబుతున్నారని, వికలాంగుడైన తనను కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దయ ఉంచి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించవలసిందిగా కోరుతున్నాడు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం, శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సామూహిక కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ వాసవి కోలాట భజన మండలి సభ్యులు తెలిపారు. శ్రావణ మాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకొని శ్రీ ఆదిలక్ష్మీదేవికి నిర్వహించిన కుంకుమ పూజలో పలువురు మహిళలు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ శ్రావణ మాసంలో శ్రీ లక్ష్మీ అమ్మవారి అష్టమూర్తులకు అర్చకులు శర్మ శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహిస్తారని తెలిపారు. కుంకుమ పూజలో పాల్గొనే భక్తులకు ఆలయంలో సంప్రదించాలని కోరారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి చేనేత రంగం ఉపాధి కల్పిస్తుంది. నేత కార్మికులు కాళ్ళు, చేతులు, కళ్ళు, మగ్గాలపై కేంద్రీకరించి అకుంఠిత దీక్షతో వస్త్రాలను తయారు చేస్తారు. చేనేత వస్త్రానికి జాతీయ ఉద్యమానికి విడదీయని రాని సంబంధం ఉంది. విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా చేనేత వస్త్రాలను ధరించాలని మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపులో భాగంగా చేనేత రంగానికి ఒక కొత్త ఊపు వచ్చింది. కానీ స్వాతంత్రం అనంతరం చేనేత కార్మికుల జీవితాలు మసకబారుతున్నాయి. మిల్లు వస్త్రాల ధాటికి చేనేత రంగం కుదేలవుతుంది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ చేనేతలు మాత్రం వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా వారి జీవన స్థితిగతులపై ప్రత్యేక కథనం.
చేనేత వృత్తి భారతదేశంలోని వైవిధ్యాన్ని, హస్తకళా నైపుణ్యాన్ని చాటుతుంది. స్వదేశీ కళలను సంరక్షించేందుకు ఆ వృత్తిదారులు ప్రశంసనీయమైన కృషి చేస్తున్నారు. చేనేత ఉత్పత్తులను సంపూర్ణంగా మద్దతునిద్దాం. చేనేతకు చేయూతనిస్తూ ఆత్మనిర్భర్ భారత్ దిశగా ప్రయత్నాలను బలోపేతం చేద్దాం అంటూ ఈ ఏడాది ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం ఇచ్చారు. 4 నెలలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసే నేతన్నల వెన్ను విరిచే నిర్ణయం తీసుకుంది. చేనేత జౌళి పరిశ్రమలపై ప్రస్తుతం 5%గా ఉన్న జీఎస్టీని రాబోయే జనవరి 1 నుంచి ఏకంగా 12% పెంచేందుకు పచ్చజెండా ఊపింది. ఇప్పటికే 1,00,000 సమస్యలకు తోడు కరోనా వంటి విపత్కర పరిస్థితులతో అవసాన దశలో ఉన్న చేనేత రంగానికి ఈ నిర్ణయం మరణ శాసనమే. శతాబ్దాల చరిత్ర కలిగిన చేనేత రంగం మానవ కనీస అవసరాల్లో ఒకటైన వస్త్రాలను తయారు చేసి అందిస్తుంది. స్వాతంత్ర ఉద్యమ దీపికగాను చేనేత రత్నం నిలిచింది. అన్ని వృత్తుల మాదిరిగానే ఆధునీకరణ చేనేతను దెబ్బతీసినప్పటికీ ఆనవాళ్లను చాటుకుంటూ ఆ వృత్తి సాగుతుంది. చైనా వంటి దేశాల్లో పరిశ్రమల హోదాతో హస్తకళల మనుగడను నిలుపుకుంటున్నాయి. భారత్లో ప్రభుత్వాలు ఉపేక్ష కారణంగా ఆ రంగానికి సరైన ఊతం లభించలేదు. స్వాతంత్రం సిద్ధించే నాటికి దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా కుటుంబాలు చేనేతను నమ్ముకుని జీవనం సాగిస్తుండేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 30.44 లక్షలకు పడిపోయింది. 2011 లెక్కల ప్రకారం దేశంలో 43.3 లక్షల చేనేత కుటుంబాలు ఉన్నాయి. 10 ఏళ్లలోనే దాదాపు 13 లక్షల కుటుంబాలు ఆ వృత్తికి దూరమయ్యాయి. చేనేత రంగంలో సుమారు 70% బలహీన వర్గాల వారు ఉన్నారు. వారిలో 42% మహిళలే. 67% కుటుంబాలు నెలవారీ ఆదాయం 5,000 రూపాయల కన్నా తక్కువ. మొత్తంగా 93% కుటుంబాల ఆదాయం నెలకు 10,000 రూపాయలకు మించడం లేదు. తమ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దానికి తోడు రంగులు, రసాయనాల కారణంగా గుంట మగ్గాల్లో నేయడం వల్ల అనారోగ్య సమస్యలు ముమ్మరిస్తున్నాయి. కరోనా మహమ్మారి చేనేత కార్మికుల ఉపాధిని తీవ్రంగా దెబ్బతీసింది. చేనేత జౌళి రంగాలు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. చేనేత రంగానికి దశాబ్దాలుగా నిధుల పరంగా తగిన ప్రాధాన్యత లేదు. గడిచిన దశాబ్ద కాలంలో 28 చేనేత పథకాలు రద్దయ్యాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేతను సైతం వ్యాపార పరంగానే గుర్తించింది. 2017లోనే దానిపై 12% జీఎస్టీ మోపడం అందరినీ విస్మయపరిచింది. దేశవ్యాప్తంగా ఆందోళన ఫలితంగా దాన్ని 5%కి తగ్గించారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల మూసివేత, విక్రయాలను చేపట్టిన కేంద్రం గత ఏడాది జూలైలో అఖిల భారత చేనేత మండలి బోర్డుని సైతం రద్దు చేసింది. ఆ తర్వాత జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ను కుదించింది. తాజాగా జీఎస్టీ పెంపు నిర్ణయం చేనేత రంగాన్ని నివ్వెరపరిచింది. ఇప్పటికే 5% ఉన్న జీఎస్టీ వల్ల ఆ రంగం ఎంతగానో నష్టపోయింది. చేనేత వస్త్రాల విక్రయాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఉత్పత్తులు పడిపోయాయి. చేనేత రంగంలో ఉన్న లాభదాయకత 5% కంటే తక్కువకు కుచించుకుపోయింది. కేవలం వ్యాపార సంస్థలు మినహా చీరలు, ఇతర వస్త్రాలను నేతన్నల వద్ద నుంచి ఇతరులు ఎవరూ కొనే పరిస్థితి లేదు. చేనేతకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. వృత్తి సేవా రంగంగా చేనేతను పాలకులు ప్రోత్సహించాలి. దానికి పరిశ్రమ హోదా ఇచ్చి రాయితీలు, ప్రోత్సాహకాలను అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని తెచ్చినప్పటికీ చేనేతకు, చిన్న జౌళి పరిశ్రమలకు ఒరిగిందేమీ లేదు. రంగులు, రసాయనాలు, నూలు ధరలు గత ఏడాది 30% నుంచి 40% దాకా పెరిగాయి. ఇంధన ధరలు సైతం పెంపుదల వల్ల రవాణా ఖర్చులు సైతం అధికమయ్యాయి. కరోనా తర్వాత బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. భారీ పెట్టుబడులు పెట్టే సంస్థలకే రాయితీలు లభిస్తున్నాయి. రాష్ట్రాల సంగతి అటుంచితే కేంద్రం నుంచి చేనేత కార్మికుల కోసం సమర్థ పథకం ఒక్కటి ఆసరాగా నిలవటం లేదు. ఇప్పుడు జీఎస్టీని 12%కి పెంచడం వల్ల చేనేత జౌళి రంగంలోని చిన్న పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. చేతి కష్టంతో ఎంతో కళాత్మకంగా రూపొందించే చేనేత వస్త్రాల ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే వాటి కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. జీఎస్టీ భారం వల్ల అవి మరింత ప్రియమవుతాయి. ఫలితంగా వినియోగదారులు చేనేత వస్త్రాలను కాదని మరమగ్గాలపై రూపొందించే దుస్తుల వైపు మొగ్గు చూపుతారు. దానివల్ల విక్రయాలు తగ్గి చేనేత ఉత్పత్తులకు మరింత గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. చేనేత కార్మికుల కుటుంబాలకు ఉపాధి కరువై ఇంటిలిపాది పస్తులతో మాడిపోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. చేనేత, తమిళనాడు, ఒడిశా వంటి రాష్ట్రాలు చేనేత రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహాయం అందటం లేదు. తెలంగాణ రాష్ట్ర జౌళి, చేనేత శాఖల మంత్రి కేటీ రామారావు జీఎస్టీ దుష్పరిణామాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ సరైన స్పందన కరువైంది.
ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం జీఎస్టీ భారం వద్దని కోరుతున్నారు. దాని విధింపు వల్ల చేనేత వస్త్రాలను సైతం నల్ల బజారులో విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. చేనేత రంగానికి సంబంధించి కేంద్రం క్షేత్రస్థాయి పరిస్థితులను అవగతం చేసుకోవాలి. వ్యవసాయం తరువాత అత్యధిక శాతం ప్రజలకు ఉపాధి కల్పించే చేనేత ఉత్పత్తులపై పన్నులను తగ్గించాలి. జౌళి రంగంలోనూ సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఈ భారం నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది. చేనేతను కాపాడుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని సత్వరం ప్రకటించాలి. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిండు. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుండు. సాలె మగ్గముల సడుగులిరిగి గతిలేని బ్రతుకులయ్యిండ్రు. చేనేత వృత్తులు ఆగమయ్యి మెతుకు దొరకలేకుందో. నీ చేతనేసిన జాతీయ జెండా నింగిలో ఎగురుతున్నదో. భరతమాత గడ్డ మీద ఘనమైన చరిత మీకున్నదో. రోజు రోజుకు నేతన్నలకు బ్రతుకు భారమవుతున్నదో. మానవాళికి మగ్గము నేసిన చేనేత సినబోయిందో. మానవత్వము చాటుకున్న ఈ మనిషి మాయమవుతుందో. చుండూరు మారణకాండ జరిగి నేటికి 33 సంవత్సరాలు గడిచినా నిందితులకు శిక్షలు పడకపోవడం దారుణమని ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు చావల సుధాకర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట మంచి పుస్తకం వద్ద చుండూరు అమరవీరుల 33వ వర్ధంతితో పాటు ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతిని నిర్వహించారు. కేవలం తమకు ఓట్లే లేదన్న కారణంతో అగ్రకుల దురహంకారులు 11 మందిని నరికి వేసిన రక్త చరిత్ర దేశ ముఖచిత్రంపై చెరగని మచ్చలా నిలిచిపోయిందని అన్నారు. దోపిడీ వివక్షలకు వ్యతిరేకంగా గళం విప్పిన గద్దర్ భారత విప్లవోద్యమంలో సాంస్కృతిక రంగంలో కొత్త ఒరవడి సృష్టించారని అన్నారు. కార్యక్రమంలో బొట్ల రామారావు, సువర్ణబాబు, ఎంఏ సలార్, సత్యం, మన్నం రమేష్, గుత్తి కోటేశ్వరరావు, ఆవుల సుబ్రహ్మణ్యం, శివరావు, బాబు, పిన్నికి శ్రీను, కాళ్ల హరిప్రసాద్, దాసరి సుందరం, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 6 గుంటూరు జిల్లా చుండూరులో ఈ మారణకాండ జరిగింది. అక్కడ దళిత మాలపల్లి మీద రెడ్లు కాపులు కలిసి దాడి చేసి భయంకరంగా చంపడం జరిగింది 10 మందిని. అలాగే కొంతమందిని పట్టుకుని నరికి ముక్కలు చేసి గోతాల్లో వేసి మోటార్ వల్ల మళ్ళీ ఐడెంటిఫై కాకుండా ఉండటం కోసం తుంగభద్ర కాలంలో బూర్చివేయటది. అంటే కులం ఉన్మాదం, అగ్రకుల ఉన్మాదం ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు, అందరికీ సమానంగా ఒకే ఓటు అందరికీ అని చెప్పన్నారు. కానీ ఆచరణలో ఇప్పటికీ చూస్తే ఎంత వివక్షతగా ఉన్నది, సమానత్వం లేదనే పరిస్థితి. సంపదలు పెరిగినాయి, టెక్నాలజీ పెరిగింది, కానీ మనుషుల్ని సమానంగా దొరకలేదు. పైకి మటుకి పలకరించుకుంటున్నాయి తప్ప కుల జాడ్యం అనేటువంటి కుల జనలు ఇప్పుడు రాక్షసులాగా ఎంచబడుతుంది. కాబట్టి ఈ కుల జడ్జానికి వ్యతిరేకంగా, కుల ఉన్మాదానికి వ్యతిరేకంగా, ఆ మనువాదానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య భావన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఏదైతే రాజ్యాంగంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారత రాజ్యాంగం అమలవ్వాలి, అసమానతలు తొలగిపోవాలి, పూర్వం నుంచి ఉన్నటువంటి మతపరమైనటువంటి విద్వేషాలు పూర్తిగా తొలగిపోవాలి. మహాత్మా బాపురావు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నారాయణ గురు గారు తదితరులైనటువంటి ప్రత్యామ్నాయ ఆలోచన విధానం కలిగినటువంటి వారి యొక్క ఆలోచన స్రవంతిని, ఆలోచన ధారను పుణికి పుచ్చుకొని సమానత్వము, సౌభ్రాతృత్వము అనేటటువంటి ప్రధానమైనటువంటి భావాలకు కట్టుబడి ఉండాలనేటువంటిదే ఇవాళ ఈ సంస్మరణ, ఇవాళ ఈ వర్ధంతి ప్రధాన లక్ష్యమని భావిస్తూ ఆ రూపమైనటువంటి సమాజము, అసమానతలు లేని సమాజము, హింస ద్వేషం లేని సమాజం రావాలని ఆకాంక్షిస్తూ సెలవు. అగ్రవర్ణ పెత్తందారి భావజాలంతోనే ఈనాటికి కూడా 3000 సంవత్సరాల కాలంలో ఎలా ఉందో ఈ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా అలాగే ఉందంటే దుర్మార్గమైన పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కుల వివక్షత పోలేదు, దాడులు ఆగలేదు, మహిళల మీద దుర్మార్గంగా దాడులు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. అందువల్ల బహుజన కులాలు, అలాగే మహిళలు, అభ్యుదయవాదులు
అందరూ ఐక్యమై ఇట్లాంటి దుర్మార్గ పాలకుల్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళని భవిష్యత్తులో అధికారంలోకి రాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొమరోలు మండలం చింతపల్లిలో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. గ్రామంలో ఇప్పటికే ఇంటికి ఒకరు లేదా ఇద్దరు జ్వరం, వాంతులు, డయేరియాతో బాధపడుతున్నారు. జ్వరం, డయేరియా వ్యాప్తి చెందడంతో సమాచారం అందుకుని రంగంలోకి దిగిన డాక్టర్ చైతన్య బృందం గ్రామంలో చికిత్స అందిస్తున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన చిన్నపిల్లలను పరీక్షించి వైద్య బృందం ఇంజెక్షన్లు, సెలైన్లు ఎక్కిస్తున్నారు. ఎక్కువగా వాంతులు, విరోచనాలు, జ్వరంతో బాధపడుతున్న 9 మంది చిన్నారులతో పాటు ఒక వృద్ధుడు కూడా ఉన్నాడు. వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరిని వైద్యులు అత్యవసర చికిత్స కోసం గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి పారిశుధ్య పనులను ఎంపీడీఓ, పంచాయతీ సిబ్బంది పరిశీలిస్తున్నారు. డాక్టర్ చైతన్య దీపక్ అశోక్ మాట్లాడుతూ వ్యాధులు తగ్గేంత వరకు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని అన్నారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. చింతలపల్లి గ్రామంలో ఒక 7 మందికి నాజియా, వామిటింగ్, కడుపు నొప్పి, విరోచనాలతో బాధపడినట్టు మా దృష్టికి వచ్చింది. సో ఇక్కడ మా సిబ్బందితో పాటు పారిశుద్ధ్య ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళ పంచాయతీ వాళ్ళతో కూడా వచ్చి లోకల్ సర్పంచ్ వాళ్ళతో కూడి ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. వాళ్ళల్లో ఇద్దరిని మాత్రమే గిద్దలూరు జీజీహెచ్కి రిఫర్ చేస్తున్నాము. మిగతా వాళ్ళకి సెల్ఫ్ హైజీనిక్ దానిపైన ఎడ్యుకేషన్ ఇచ్చినాము. హాట్ వాటర్ బాయిల్ చేసుకుని తాగాలి, సెల్ఫ్ హైజీనిక్ అని ఇంపార్టెంట్, హ్యాండ్ వాష్ టెక్నిక్స్ గురించి చెప్తున్నాము. సో ఇక్కడ ఉన్నది పిల్లలందరికీ ఐవీ ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ కూడా ఇక్కడే మనం పెట్టినాము. పిల్లలకందరికీ వాంతులు, వచ్చి చూస్తున్నారు. ఇది ఏ దాని వల్ల అవుతుంది, తిన్నం అన్నం వల్ల అవుతుందా, నీళ్ళ వల్ల అవుతుందో అర్థం కావట్లేదు. కొంచెం చూడండి. షాజర్ నుంచి అవుతుంది. ఇప్పుడు మామూలుగా ఉంది. ఇప్పుడు ఎందుకు వల్ల అది అవుతుందో తెలుసుకోవాలి. జ్వరాలు ఏం లేదు సార్, వాంతులు, విరోచనాలు లేదు. శనివారం సాయంకాలం నుంచి మీరు ఎక్కడ చూపించారు? ఒక అబ్బాయిని గిద్దలూరు చూపించిన, ఒక అమ్మాయిని కొన్నాడు తీసుకున్నాం. పిల్లల్ని కొమ్మలో చూపెట్టినాము. ఇప్పుడు బాగుంది. అప్పుడు మీరు కేర్ చేసుకోవాలి. మాది చింతలపల్లి గ్రామం. నా పేరు నాగరాజు. ఇక్కడ మా పిల్లలకు బాగా లేకుంటే సారాలంతా వచ్చిండ్రు. ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడే చేసినారు. ఇక్కడ బాగా చేస్తా ఉండ్రు. సారాలంతా వచ్చి వాంతులు, బేదీలు, జ్వరం వస్తుంది పిల్లలకు. నిన్న ఒకరో బాగలేదు, ఈ రోజు వచ్చి అందరు ఇక్కడ బాటిల్ పెట్టిండ్రు. సారాలంతా బాగా చేసిండ్రు. ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు. మాకు తొందర లేకుండా చేసిండ్రు. సారాలందరూ వచ్చి డాక్టర్లు వచ్చారు. అందరికి బాగుంది సార్. ఇప్పుడైతే చుండూరు మృతవీరులను స్మరించుకుంటూ ధిక్కార కవి కలెకూరి ప్రసాద్ రాసిన చుండూరు గుండెల గాయం పాటను ప్రజాగాయకుడు శరత్ బాబు ఆలపించారు. అంబేద్కర్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్రె వెంకట్రావు ప్రసంగించారు. చుండూరు గ్రామంలో 8 మందిని దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని అన్నారు. మున్ముందు దళిత ప్రజా కళాకారులు ఉద్యమాలలో ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ పాటకు సంగీతం అందించిన వెస్లీ, షాన్, కట్టెడ నాగరాజు, అంజిని అభినందించారు. డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కరవతి సుబ్బారావు, చప్పిడి కోటేశ్వరరావు, పారాబత్తిన జాలరామయ్య తదితరులు పాల్గొన్నారు. 91 గుంటూరు జిల్లా చుండూరులో గ్రామంలో వాళ్ళకి పాలేరులుగా, బానిసలుగా ఉండకుండా ఆత్మగౌరవంగా బ్రతుకుతున్నారనే అగ్రకులాలు చుండూరు దళితుల మీద మాలపల్ల మీద పడి వెంటాడి వేటాడి నరికి 8 మందిని చంపటం, వాళ్ళు బ్రతుకున్నప్పుడుగానే పోలీసులు పల్లె నుంచి ఊరికి దూరంగా తరిమితే ఆ బయట ఉన్నటువంటి వాళ్ళని బ్రతుకుండగానే గోని సంచుల్లో పెట్టి మూతులు కట్టి తుంగభద్ర నదిలో పడేసిన ఒక పాశవికమైన దుర్మార్గమైన పరిస్థితి ఆ రోజు జరిగింది. ఆ విషయాన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లటంలో క్రమంలో జరిగిన ఉపన్యాసాలు, పాటలు, మాటలు, కవితలు లాంటిలో భాగంగా ఇది నిరంతరం మిగిలిన వాళ్ళకి ఇప్పుడు కూడా స్ఫూర్తిగా ఉండటం కోసం, మళ్ళీ అటువంటి జరగకుండా ఒక స్ఫూర్తిని నింపడం కోసం మన కళాకారుడైన శరత్ గారు
అనేక సామాజిక అంశాలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా మొత్తం సామాజిక ఉద్యమాలకు సంబంధించి కమ్యూనిస్టు ఉద్యమాలు ఒక డెడికేషన్ కుటుంబం నుంచి వచ్చిన మరి శరత్ కూడా ఈ విషయంలో ఒక బ్రహ్మాండమైనటువంటి హృదయ విదారకమైన ఎవరైనా మరి దాని మీద దృష్టి పెట్టి ఒక డెడికేషన్ నేను కూడా ఇట్లా అవ్వాలని స్ఫూర్తినిచ్చేటువంటి ఒక కుమిలిపోయినని కలేకూరి ప్రసాద్ బ్రదర్ కలేకూరి ప్రసాద్ మాతో ఆ పోరాటంలో కూడా పాల్గొన్నాడు. అతను రాసినటువంటి ఒక పాటని గుండెలకు హత్తుకునేలాగా పాడి ఇది మళ్ళీ ఈ ప్రజల్ని మేల్కొల్పడానికి చైతన్యవంతం చేయడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలకి సమాయత్తం చేయడానికి పాడినందుకు నేను నా హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం తరఫున అభినందనలు తెలుపుతూ కళారూపాల రూపంలో కానీ పాటల రూపంలో కానీ రకరకాలైనటువంటి సాంస్కృతిక విప్లవంలో భాగంగా నొగతోటి శరత్ బాబు గారు చుండూరు వీరుల మీద ప్రజాకవి కలేకూరి ప్రసాద్ గారు రాసినటువంటి ఒక గేయాన్ని అద్భుతంగా ఈరోజు పాడడం జరిగింది. దాన్ని ఈరోజు ఈ సమావేశం ద్వారా ఆవిష్కరించడం ఎంతో ఆనందం కలిగించింది. వారికి బహుజన టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు ఈ చుండూరు ఘటనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఆత్మగౌరవం కోసం ఈ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరైతే వాళ్ళ ఆత్మగౌరవం కోసం మాట్లాడుతున్నారో, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ చేస్తున్నారో వీళ్ళ మీద అడుగడుగున అణచివేత, దోపిడీ, తర్వాత దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అరికట్టడానికి ఖచ్చితంగా అందరూ కూడా ఐక్యం అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చుండూరు నరమేధం జరిగి 33 సంవత్సరాలు అయింది. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని అయినప్పటికీ కూడా హై స్కూల్ చదివేటప్పుడు ఈ పాట కుమిలిపోయిన నలిగిపోయిన చుండూరు గుండెల గాయం అనే పాట విన్నాం. ఆ పాటలో చాలా ధిక్కారం ఉంటుంది. గోండాలకు గోండా రాజ్యం ఏలుతుంటే పేద బిక్కి జనం కుమిలిపోయారని అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని విమర్శించడం, అలాగే రక్షించే భటులే భక్షకులై హంతకులు కాపలా కుక్కలయ్యారని పోలీసుని, ఆ పాట మొత్తం దళిత ఉద్యమకారులకి చైతన్యంగా ఒక తిరుగుబాటుదారుడిగా ఆ పాటని వింటుంటే ఎంతో హృదయ విదారకంగాను బాధగా నుండి ఆ చైతన్య స్ఫూర్తిగా ఉన్నటువంటి పాటని ఈరోజు మనం శరత్ బాబు పాడి ఆవిష్కరించడం చాలా సంతోషకరం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. జీవితంలో ఎప్పుడూ ఊహించని సంఘటనలే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.